వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం 48వ డివిజన్లో కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తోట గోవిందమ్మ రామారావు మాట్లాడుతూ ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో 30 రోజుల కఠోర ఉపవాస దీక్షలు చేయడం చాలా గొప్ప అని, వారికి అల్లా యొక్క దీవెనలు ఎల్లవేళలా ఉండాలని, మన దేశంలో కుల మతాలకు అతీతంగా అందరం కూడా ప్రతి పండుగలను కలిసి చేసుకోవడం భారతీయ సంస్కృతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, డివిజన్ నాయకులు పాల్గొని ముస్లిం సోదరులతో నమాజ్ ఆచరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు సుబ్బూర్, డివిజన్ నాయకులు వంగల వెంకట్, చేతి కృష్ణ, కిషన్ నాయక్, బాబా, ఖాదర్, అబ్దుల్ షమ్మి, అజ్జుల్ పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా 48వ డివిజన్ పరిధిలో ఉన్న ముస్లిం సోదరులందరికీ, ఖమ్మం నగర మైనార్టీ సోదరులందరికీ ముందుగా అడ్వాన్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మా కుటుంబం తరఫున, మా తరఫున తెలియజేస్తూ, ఈ ఉపవాస దీక్షలో భాగంగా గత 21 సంవత్సరం బట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం, క్రిస్టియన్, హిందూ అనే తారతమ్యాలు లేకుండా పార్టీలకి, రాజకీయాలకి, కుల మతాలకు అతీతంగా ఎవరి పండుగలు వచ్చినప్పుడు మాకు చేతనైన మేరకు ఆ యొక్క మతాలకి సహాయ సహకారాలు అందించుకుంటూ వస్తున్నాం. గత 2005 నుంచి రాబోయే రోజుల్లో కూడా మా బాబు రమేష్ కుమార్ బిజినెస్ చేస్తాడు, చిన్నబాబు TRRతో యాక్సిడెంట్ గారు హాస్పిటల్ వైద్యం నడుపుతాడు. ఈ 3 డివిజన్లకే కాకుండా ఒక 4 గ్రామాలు కూడా దత్తు తీసుకొని ఫ్రీ వైద్యం, ఫీజు లేకుండా పేదవాళ్ళకైతే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేస్తున్నాం. అధికార రాజకీయాలకి, కుల మతాలకి, పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా మా కుటుంబం తరఫున, ఈ ప్రాంతంలో ఫ్లడ్ వచ్చినా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకి, మతాలకు అతీతంగానే సహాయ సహకారాలు అందించాం. వేలాది మందికి రోజుల తరబడి అన్నాం. అదేవిధంగా కరోనా సమయంలో పార్టీ డోస్ 2020 సంవత్సరంలో 42 రోజులు ఇండియా మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తే 42 రోజులు ఈ ప్రాంత ప్రజల్ని, మా వార్డు మహిళల్ని ఏ ఒక్క మహిళ బజారుకి రాకుండా కిరాణం మరియు 42 రోజుల పాటు 100 టన్నుల కూరగాయలు ఖమ్మం సిటీలో పంచాం. భవిష్యత్తులో కూడా మా కుటుంబం తరఫున అందరికీ ఇలాంటి సహాయ సహకారాలు, ఎవరి పెళ్లి అయినా ఇంకే కార్యక్రమం అయినా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా అల్లాని భగవద్గీతమైన ప్రమాణం చేసి మా కుటుంబం తరఫున భగవంతులు కళ్ళు తెరిచి ఇప్పుడు ఇరాక్ జరిగే ఒక యుద్ధాన్ని, అల్లాను ఏ దేవుడైనా, క్రిస్టియన్ అయినా ఆ భగవంతులు స్పందించి యుద్ధాన్ని ఆపి ప్రపంచాన్ని రక్షించాలని మీ ద్వారా ఆ భగవంతులను ప్రమాణ పూర్తిగా మా కుటుంబం తరఫున కోరుకుంటూ, సోదరులందరికీ అడ్వాన్స్ గా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హిందూ, ముస్లిం అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు, ఈ అన్నలదమ్ములాలుగా ఉంటారు. ఈ డివిజన్ లో అందరూ మంచిగా అన్ని పండుగలు కూడా కలిసి చేసుకుంటారు. ఎప్పుడు కలిసి చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికి, మహిళా సోదరులందరికీ, మహిళలకి, ముస్లిం సోదరులకి, అందరికి, హిందువులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. రంజాన్ పండుగ సందర్భంగా ఈ ఉపవాసాలు 1 నెల దాకా ఉంటారు ముస్లిమ్స్. కాబట్టి దీనికి ఘనత ఎందుకు వచ్చిందంటే, ఏమండి, ఈ నెలలో మానవాళ్ళకి రుజు మార్గం చూపెట్టడానికి దైవం మానవుల మీద దయచేసి ఈ గ్రంథం, చిట్ట చివరి గ్రంథం ఖురాన్ మజీద్ అది అవతరింపజేసిండు. అందరికీ రుజు మార్గం దీంట్లో ఉన్నది. కాబట్టి ఇంతకుముందు అరేబియాలో 14 సంవత్సరాల ముందు అంత చీకట్లో ఉన్నారు వాళ్ళు, అన్ని పాపాలకి గురయ్యారు. బడలు చేస్తారు, వ్యభిచారాలు, తాగటం, అది చేయటం, జూదం, అది అంతా ఉన్నది. కానీ ప్రవక్త గారు వచ్చి ఈ పుస్తకం ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చేశారు, మంచిగా సరిదిద్దారు. అందుకని ఈ ఖురాను మొత్తం ప్రపంచానికి, మానవాళ్ళందరికీ కోసం రుజు మార్గం చూపెట్టడానికి వచ్చింది. ఈ రంజాన్ మాసంలోనే అవతరింపజేసిండు అల్లాహ్. అందుకనే 1 నెల దాకా ఉపవాసాలు ఉంటారు. ముస్లిం చిన్నాళ్ళు, పెద్దోళ్ళు, లేడీస్, జెంట్స్ అందరు ఉంటారండి. పొద్దున 5ంటికి తిని మళ్ళీ సాయంత్రం 6 దాకా ఏమి తినలేకుండా ఉంటారు. ఈ మన జీవితంలో ఇది పెద్ద ఒక మనకి ఆదర్శమైన ఇది రంజాన్ నెల. కాబట్టి మీరందరూ, మనం ఇక్కడ తోట రామారావు గారు కూడా మాకు చాలా సహకరిస్తారు. అందుకనే ప్రతి
ఈ రంజాన్ అప్పుడు ఇంతకుముందు మోతీ మసీద్ లో పెద్ద ఘనంగా ఇఫ్తార్ పార్టీలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మన వార్డ్ మీద బాబా గారు వీళ్ళందరూ సార్ని తీసుకొచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందులు చేస్తారు. కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్తా ఉంటున్నాం. ముస్లిం కుటుంబాలందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసుకున్నటువంటి రంజాన్ మాసం గత 20 రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ రంజాన్ మాసం యొక్క ఆవశ్యకత ఏంటంటే, మాకు ఖురాన్ బోధించినటువంటి ఖురాన్, మా యొక్క నియమాలను బోధించినటువంటి ఖురాన్ అవతరించినటువంటి రోజు. ఈ దానికి సందర్భంగా ఈ నెల రోజులు కూడా ఆనందంగా ఆ యొక్క ఖురాన్ చదువుకుంటూ నెల రోజులు కూడా ఉపవాస దీక్షలని చేయటం అనేది మా ముస్లిం యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ముస్లింలు పాటిస్తున్న నియమం. మరి దీనికి సంబంధించి ఉదయం 4 గంటలకు మొదలైనటువంటి ఉపవాస దీక్ష సాయంత్రం 6:30 వరకు సుమారుగా 14 గంటలు కూడా ఎటువంటి పానీయములు, ఆహార పానీయములు కానివ్వండి, ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అల్లాహ్ని ప్రార్థించుకుంటూ మా యొక్క ఖురాన్ యొక్క పఠనం చేసుకుంటూ అందరం కూడా బాగుండాలి, గంగా యమున తహసీలకు అందరం కూడా కలిసి ఉండాలి. ఇక్కడ మతతత్వాలకు అతీతంగా భారతదేశం అంటే కూడా అందరం కలిసి ఉన్నటువంటి దేశం. మరి ఆ విధంగా ఈ నెల రోజులు కూడా మేము యొక్క రంజాన్ ఉపవాస దీక్షలు పాటిస్తూ ఉంటాం. మరి దీనికి సంబంధించి మన భారతదేశంలో మతతత్వాలకు విపరీతం కాబట్టి అనేక మంది ఈ యొక్క ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి మాకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నట్టు సందర్భం కనబడతా ఉంటుంది. దీనికి సంబంధించి మా 48వ డివిజన్ లో మా డివిజన్ కార్పొరేటర్ గారు తోట గోవిందమ్మ రామారావు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా ముస్లిం కుటుంబాలకు ప్రతి సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా సహోదరులుగా స్వీకరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఏ సేవా కార్యక్రమానికి వచ్చినా కానీ ముందు ఉంటారు. ఏ యొక్క కులానికి సంబంధించి కూడా అనేక కులాలకు సంబంధించి కూడా ఏ పండుగ వచ్చినా వారు ముందు ఉండి ఈ కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ యొక్క తత్వం. మరి దానిలో భాగంగా ఈ రోజు మా 48వ డివిజన్ మజీదే హుదా సారథి నగర్ కి సంబంధించి ఈ రోజు వారు స్వచ్ఛందంగా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక మంది ఇఫ్తార్ కార్యక్రమం చేసుకున్నారు. అదేవిధంగా భోజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా యొక్క సారథి నగర్ ముస్లిం కుటుంబాల సందర్భం అందరి తరపు నుంచి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అల్లా యొక్క దీవెనలు కూడా వారి మీద ఉండాలని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమం 48వ డివిజన్ లో మరి ముస్లింస్ రంజాన్ పండుగ చేసుకుంటా ఉన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తా ఉన్నారు. వారందరికీ మరీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన రామారావు గారు చెప్పారో, ఇరాను, ఇరాకు, అట్లాగే ఈ 2 దేశాలను కూడా అమెరికా అనే దేశం, అగ్రరాజ్యం వీళ్ళిద్దరిని కనసాగిళ్ళు పెట్టి ఆడిస్తా ఉంది. అది తప్పు. ఏదున్నా ప్రజలే, ఎక్కడున్నా కూడా మనిషి అనేవాళ్ళు అందరూ మనుషులే. ఆ విధంగా ఆలోచించి ఈ యుద్ధాన్ని ఇమ్మీడియట్ గా ఆపేటట్టుగా అందరూ స్వేచ్ఛ తీసుకొని భారత ప్రధాని కూడా నరేంద్ర మోడీ కూడా మరి చొరవ తీసుకొని ఆపే విధంగా చూడాలని వీళ్ళందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.